అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి మీరెందుకు ఆన్‌లైన్‌లోకి రావట్లేదు? ఎందుకు మాకు ఎలాంటి మెసేజ్ కానీ, రిప్లై గానీ ఇవ్వట్లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే, మనం స్క్రీన్‌కి ఎంత టైము ఉపయోగిస్తున్నాం. అంటే స్క్రీన్ మీదనే మనం ఎంత టైం ఉంటూ ఉన్నాం. మనం పక్కనోళ్ళకి మొబైల్ అడిక్షన్ గురించి క్లాసెస్ చెప్తూ ఉంటాం. అప్పుడు మనల్ని మనం చెక్ చేసుకున్నప్పుడు అనిపిస్తుంది. నిజంగా ఇది పాజిబులా? మనం ఇంత టైము ఆన్‌లైన్‌లో ఉంటూ ఉన్నాం. వాట్సాప్ కానీ, ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ట్విట్టర్ గానీ, మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కావచ్చు, లేదంటే ఇంకా మనం ఏదన్నా మెటీరియల్ కోసం, కంటెంట్ కోసం సెర్చ్ చేస్తూ ఉండొచ్చు. ఏదైనా పర్లేదు. ఏదైనా మనం స్క్రీన్‌కి ఇంత టైము కేటాయిస్తూ ఉన్నామా అనుకున్నప్పుడు, మనల్ని మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే, ఈ విధంగా కొంచెం గ్యాప్ తీసుకోవాలి. అంటే మనం పిల్లలకి చెప్తూ ఉంటాం. మొబైల్ పక్కన పెట్టేసేయి, మొబైల్ ఎంతసేపు చూడకూడదు. ఈ విధంగా చూస్తే ప్రాబ్లమ్ అయితుంది, కళ్ళు పోతాయి అని చెప్తాం. కానీ వాళ్ళు మనం చెప్పిన వెంటనే పక్కన పెట్టేస్తారు. మనం పక్కకు వెళ్ళంగానే వాళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది. ఆ విధంగా నేను కూడా నన్ను నేను చెక్ చేసుకోవడానికి ఈ 1½ మంత్ అంటే 41 డేస్ ఉండగలము. అంటే ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాత్రమే మనకు వచ్చినటువంటి మెసేజెస్ ఏమొచ్చాయి అని చూసుకోవడానికి కానీ, మనకి ఇంపార్టెంట్ కాల్స్ మాట్లాడడానికి కానీ మనం నియంత్రించుకోగలము. అంటే మన మైండ్‌ని మనం ఎమోషన్స్ అంటాం కదా! వాటిని మనం నియంత్రించుకోగలం. అంటే ఏదైనా ఒకదాన్ని చూసిన వెంటనే ఓకే, ఇదేదో వచ్చింది, ఇదేదో హెడ్‌లైన్ ఉంది, దీన్ని చూసేద్దాం అని వెంటనే మనం ఆన్‌లైన్‌లోకి వెళ్ళకుండా ఓకే, ఏమైతుంది? అది తర్వాత నిదానంగా ఏదైనా మరీ ఇంపార్టెంట్ అయితే తెలుసుకోవచ్చు కదా! ఎవరో ఒకరు కాల్ చేసి చెప్తారు కదా! అనే విధంగా మనల్ని మనం నియంత్రించుకోగలిగితే స్క్రీన్ నుంచి చాలా వరకు మనం టైం సేవ్ చేసుకోవచ్చు. దాన్ని చెక్ చేయడానికి 41 డేస్ మొబైల్ కానీ, వీడియోస్ కానీ, కంటెంట్ ఇవ్వకుండా ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా నన్ను నేను చెక్ చేసుకోవడానికి మాత్రమే ఇంత బ్రేక్ తీసుకున్నాను. అంటే ఎవరికైనా ఇది పాసిబుల్ అయితుంది. అంటే స్టార్టింగ్ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ తర్వాత హ్యాపీగా ఇంత టైం మిగులుతుందా? అంటే మనం బుక్స్ చదవడం వలన చాలా నాలెడ్జ్ తీసుకోవచ్చు. ఎప్పుడు మనం స్క్రీన్‌లోనే ఏదో ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాం. ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు ఫేస్‌బుక్ చూస్తూ ఉంటాం. అని వాట్సాప్‌దేదో పైన ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని టచ్ చేస్తాము. వాట్సాప్‌లోకి వెళ్ళిపోతాం. ఇంకెవరన్నా ఏదైనా మెసేజ్ పంపించారు. యూట్యూబ్‌లోకి వెళ్ళిపోతాం. ఇంకేదన్నా మెసేజ్ చూసాము. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళిపోతాం. ఎక్కడ ఎంతసేపు ఉన్నాము? ఇదంతా టైము మనం దేనికోసం ఆన్‌లైన్‌లోకి వచ్చాము. మనం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాము. టైం చూసుకుంటే మనకే తెలీదు.